రుణ విమోచన నృసింహ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఎవరెవరు చదువుకోవచ్చంటే అన్ని అరిష్టాలు, దోషాలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు సాయంత్రం సమయంలో ఒక్కసారి స్మరిస్తే చక్కని ఫలితం లభిస్తుంది అని పురాణాల్లో చెప్తుంది. ఇంకా మనము లేట్ చేయకుండా ఈ స్తోత్రాన్ని చూద్దాము. దేవతాకాయ సిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే లక్ష్యహాలింగతా వామాంగం భక్తానాం వరదదాయకం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే ఆంధ్రమాలాధారం శంఖం చక్రాబ్దయుధాధారిణిం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రుజావిషనాశనం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే సింహనాదేన మహతా దిగ్భ్రాంతి భయనాశనం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే ప్రహ్లాదవరదం శ్రీస్యం దైత్యేశ్వరవిదారిణం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే వేదాంతయజ్ఞేశం బ్రహ్మారుద్రవందితాం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే యః ఇదం పఠేత్ నిత్యం రుణమోచన సంజితం అనునిర్జయతే సత్యో ధనం శీఘ్రమాప్నుయాత్. ఇది నరసింహస్వామి రుణవిమోచన స్తోత్రం అన్నమాట. ఈ స్తోత్రాన్ని చదివితే దోషాలు, ఆర్థిక ఇబ్బందులు, అరిష్టాలు అన్నీ పోతాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ స్తోత్రాన్ని సాయంకాలం సమయంలో పఠిస్తే చక్కని ఫలితం లభిస్తుంది. ఇంకా సెలవు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.